ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే ఆస్తి పత్రాల మొత్తాన్ని కూడా తన నలుగురు పిల్లలకి చెందేలాగా అక్షయ్కి అందులో ఏ మాత్రం కూడా చిల్లి గవ్వ కూడా రాకుండా ఆస్తి పత్రాలను రాయిచ్చి వాటిని సంతోషంగా ఇంటికి పట్టుకెళ్తుంది. ఆ తర్వాత అక్కడికి పల్లవి అలాగే చక్రధర్ వస్తారు. ఇక వాళ్ళిద్దరిని చూసిన లాయర్ మీరు అని అంటుంటే ఇక చక్రధర్ అయితే నమస్తే, నా పేరు చక్రధర్, తను నా కూతురు పల్లవి, మీతో కాస్త పని పడింది అని చెప్పి ఇక చక్రధర్ మాట్లాడడంతో దానికి లాయర్ గారు మిమ్మల్ని అని అంటుంటే అవును, మీరు అనుకున్నది నిజమే, నేను రాజేంద్ర ప్రసాద్ గారి బావమరదిని అని చెప్పడంతో ఓ అవునా అని చెప్పి ఇక లాయర్ గారు చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే చక్రధర్ చూడండి, మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి ఇక చక్రధర్ తను దేని గురించి అయితే లాయర్ దగ్గరికి వచ్చాడో ఆ విషయం గురించి లాయర్తో చెప్తాడు. లాయర్ చక్రధర్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు? మేము రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ లాయర్ని, అట్లాంటిది నన్నే వాళ్ళకి మోసం చేసి వీల్నామాని రాయమంటున్నారు. మీరు చెప్పింది నాకు అస్సలు నచ్చలేదు. ఆవిడ చాలా మంచి ఆవిడ. అవని గారు వచ్చి ఆస్తి మొత్తాన్ని తన భర్తకి లేకుండా మిగతా నలుగురికి రాయమని వీల్నామాలు సిద్ధం చేయమన్నారు. కానీ మీరొచ్చి ఆస్తి మొత్తాన్ని అవని పేరు మీద రాయమని చెప్పడం ఏ మాత్రం కూడా బాగోలేదు. చూడండి, మీరు ఎన్ని చెప్పినా సరే నా వృత్తికి అన్యాయం చేయలేను. మేం రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ లాయర్స్, మా మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది అని చెప్పి లాయర్ ఏదేదో మాట్లాడుతూ ఉంటే ఇక చక్రధర్ అయితే పల్లవి చేతిలో ఉన్న బ్రీడ్ కేస్ని తీసుకుని అందులో డబ్బుల్ని తీసి ఒక్కొక్క కట్టని టేబుల్ మీద పెడతాడు. ఇక ఆ డబ్బులు చూసిన లాయర్ మరింత కోపంగా చూడండి, నన్ను డబ్బుతో కొనలేరు, మర్యాదగా వాటిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పడంతో పల్లవి కాస్త భయపడుతుంది. డాడ్, నేను చెప్పాను కదా, వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారి పర్సనల్ లాయర్ని, ఇప్పుడు జరిగిందంతా కూడా మావయ్యకి చెప్పేస్తాడు అని అంటుంటే బేబీ, నువ్వు నన్ను చూడటం కాదు, ఒక్కసారి వాడి మొహం చూడు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవిని లాయర్ వైపు చూడమంటాడు. లాయర్ అయితే అలా అరుస్తూ ఉంటాడే కానీ చక్రధర్ ఒక్కొక్క కట్టని తీసి టేబుల్ మీద పెడుతుంటే తన మాటలో బేస్ని తగ్గిస్తాడు. అలాగే డబ్బు వైపు ఆశగా చూస్తుంటాడు. ఇక పల్లవికి కూడా విషయం అర్థమవుతుంది. లాయర్ డబ్బుకి లొంగిపోయాడు. ఇక లాయర్ మనం చెప్పినట్టు చేస్తాడు అని చెప్పి చక్రధర్ పల్లవితో మాట్లాడుతుంటే పల్లవి, డాడ్ నిజంగా నువ్వు సూపర్ అని చెప్పి ఇక చాలా సంబరపడిపోతుంది. ఇంకా లాయర్తో చక్రధర్ అయితే సరే సార్, అనవసరంగా మీ దగ్గరికి వచ్చాం, ఇక్కడ పని జరగదని అర్థమైపోయింది, మీరు నీతి నిజాయితీ అని అంటుంటే ఊరుకోండి సార్, ఈ రోజుల్లో నీతి నిజాయితీ ఏంటి, ఏదైనా డబ్బుతోనే నడుస్తుంది. ఇంత డబ్బు కళ్ళ ముందు పెట్టి తీసుకువెళ్తానంటే ఎలా ఒప్పుకుంటా అనుకుంటున్నారు? మీరు ఎలా చెప్తే అలానే వీలునామాని సిద్ధం చేస్తాను. ఆ డబ్బు మొత్తాన్ని దయచేసి అదే బ్రీడ్ కేసులో పెట్టి ఇక్కడ పెట్టేయండి అని చెప్పి ఇక లాయర్ అయితే చక్రధర్తో చెప్పడంతో చక్రధర్ నవ్వుతూ డబ్బు మొత్తాన్ని బ్రీడ్ కేసులో పెట్టి ఇక తన టేబుల్ పక్కనే పెడతాడు. చెప్పండి సార్, మీరు ఎలా చెప్తే అలానే వీల్నామాని సిద్ధం చేస్తాను, కానీ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా నన్ను మాత్రం అని అంటుంటే చూడండి, మీరు కేవలం వీల్నామాని మాత్రమే సిద్ధం చేసిస్తారు, మీకు ఇందులో ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి చక్రధర్ అయితే లాయర్తో చెప్పడంతో ఇక లాయర్ అయితే వీల్నామాని సిద్ధం చేసి చక్రధర్ అడిగినట్టుగా ఆస్తి మొత్తం అవని పేరుకి మార్చి వీల్నామాని సిద్ధం చేసి ఇక లాయర్ గారైతే చక్రధర్ చేతిలో పెడతాడు. అలాగే వాళ్ళు వెళ్తూ చూడండి, అవని గారు నీతి నిజాయితీకి మారు పేరుగా ఉన్నారు. కోట్ల ఆస్తిని వద్దనుకొని వాళ్ళ కష్టాన్నే నమ్మారు. కానీ అట్లాంటి వ్యక్తి ఆస్తి రాసిమ్మందని అడిగితే రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం నమ్మకపోవచ్చు. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎంతైనా మీరిచ్చిన డబ్బు తీసుకుంటున్నాను, అందుకే
మీ మేలు కోరి చెప్తున్నాను అని చెప్పి లాయర్ అయితే ఇక రాజేంద్ర ప్రసాద్తో మాట్లాడడంతో పక్కన ఉన్న పల్లవి, మీరు వీళ్ళమని రాసిచ్చారు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన కొంతసేపటికి అవని వస్తుంది. లాయర్ గారు, నేను చెప్పినట్టు వీళ్ళమని సిద్ధం చేశారా అని అడగడంతో, చూడమ్మా, ఇదిగో నువ్వు అడిగినట్టు అక్షయ్ బాబుకి కాకుండా మిగతా నలుగురికి రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తి మొత్తాన్ని సమాన భాగాలుగా వీలునామాని రాశాను అని చెప్పి ఇక ఆ వీలునామాని అవని చేతిలో పెట్టడంతో అవని వాటిని చూసి చాలా సంతోషిస్తుంది. తన మనసులో ఇన్ని రోజుల నుంచి మీరు దేనికోసం బాధపడుతున్నారో ఈ రోజుతో ఆ బాధ మొత్తాన్ని మీ నుంచి దూరం చేస్తాను, అలాగే మునుపటిలాగా మీరు ఇంట్లో అందరితో సంతోషంగా ఉండేలా చేస్తాను అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని తలుచుకొని ఆ వీలునామాల్ని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇంట్లో అయితే అక్షయ్ అవని రావడంతోనే, అవని వచ్చేసావా, లాయర్ గారితో వీలునామాని రాయించావా, ఏది ఇలా ఇవ్వు చూస్తానని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని చేతిలో ఉన్న వీలునామాని తీయబోతుంటే దొంగచాటుగా చూస్తున్న పల్లవి అయితే, ఏంటి బావగారు ఇప్పుడే వీలునామాని చూసేస్తారా, బావగారు చూస్తే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఇంట్లో అవని ఈ తప్పు చేసిందని ఎవరి దగ్గర నమ్మించలేను అని చెప్పి ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అవని అయితే అక్షయ్ వీలునామాల్ని బయటకు తీసి చూడటంతో ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఆ పత్రాలను లాక్కొని, చూడండి, వీటిని మీరు ఇప్పుడే చూడకూడదు, ఇవి రేపు ఉదయం మావయ్య గారు చేతిలో పెట్టిన తర్వాత ఇంట్లో అందరూ కూడా మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే అప్పుడు మీ మొహంలో నేను ఆనందాన్ని చూడాలి, అంతవరకు వీటిని మీరు చూడకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక అవని అయితే తన చేతిలో ఉన్న పత్రాల్ని తీసుకుని దాచేస్తుంది. ఒక్కసారిగా అక్షయ్, అవని అందులో ఏం రాయించావు, నేను అంతగా సంతోషపడే విషయమైతే ఇప్పుడే చూపించచ్చు కదా అని అడగడంతో, అలా ఎలా చూపించేస్తాను, ఇది మావయ్య గారి నోటితో అందరికీ చెప్పినప్పుడు మీ మొహంలో నేను ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అవని అయితే ఆ పత్రాలని కబోర్డ్లో దాచిపెడుతుంది. ఇంకా ఇదంతా చూసిన పల్లవి అయితే, నీ కోతిని నువ్వే తవ్వుకున్నావు, బావగారు వాటిని ఎక్కడ చూస్తారేమో అని భయపడ్డాను, కానీ వాటిని చూడకుండా బాగానే ఆపేశావు, నీకు తెలియకుండానే నువ్వే ఒక విధంగా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కాదు నిన్ను పంపించడానికి నువ్వే సహాయం చేస్తున్నావు అని చెప్పి ఇక పల్లవి తెగ సంబరపడిపోతూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ కమల్ ఉంటాడు. కమల్ అయితే, పల్లవి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, పైగా అన్నయ్య వదిన గదిలో ఉండగా ఇట్లా దొంగచటుగా తొంగి చూస్తున్నావు, ఛీ నీకు సిగ్గులేదా అని చెప్పి కమల్ అయితే సిగ్గుపడుతూ మాట్లాడుతుంటే, వీడికి ఇలా అర్థమైందా, బావా నేనేమి బావగారి గదిలోకి తొంగి చూడట్లేదు, జస్ట్ క్యాజువల్గా ఇక్కడ నుంచున్నాను, ఇంత మాత్రానికే ఛీ నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ని చిరాగ్గా మొహం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమల్ అయితే పల్లవి నార్మల్గానే నుంచుందా, అనవసరంగా నేనే పల్లవిని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే పార్వతి అయితే జరిగిందంతా గుర్తు చేసుకొని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతి దగ్గరకు వచ్చి, పార్వతి నేను ఇదంతా కావాలని చెయ్యలేదు, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని చెప్పి ఇక రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతుంటే దానికి పార్వతి, వద్దు, ఇక మీరు నాకేం చెప్పద్దు, ఒక కొడుకుని తల్లి కాదని దూరం చేశారు, మరొక కొడుకుని ఏకంగా నా కళ్ళ ముందు లేకుండా చేసేశారు, ఇప్పుడు మిగిలింది కమల్ మాత్రమే, వాణ్ణి కూడా ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంటే ముందుగానే చెప్పండి అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ని నిలదీస్తూ ఉంటే, రాజేంద్ర ప్రసాద్, పార్వతి ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు కావాలని పిల్లల్ని దూరం చేసుకుంటాను, వాడు తప్పు చేశాడు, అందుకే వాణ్ణి దూరం పెట్టాను,
కానీ అక్షయ్ నీ కన్న కొడుకు కాదని నువ్వే చెప్పావు కదా అని అంటుంటే, నేను చెప్పలేదు, చెప్పేలా చేశారు మీరు. పరిస్థితుల్ని అక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యలేదని మాట్లాడుతున్నారా అని చెప్పి పార్వతి చాలా చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఆగు ఆగు పార్వతి అని చెప్పి ఇక పార్వతి చెయ్యి పట్టుకుంటే, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. మీకు నాకు పెళ్ళై 27 సంవత్సరాలు అయింది. ఇంతవరకు మీకెప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఎదురు చెప్పలేదు. కానీ మిమ్మల్ని నోరు తెరిచి నా కన్న కొడుకు తెలుసో తెలియకో ఒక తప్పు చేశాడు, వాటి క్షమించి తిరిగి అందరితో కలిసి ఉండనివ్వమని ఎంతగానో బ్రతిమలాడాను, ప్రాధాయపడాను. కానీ వాడి మనసు బాధ పెట్టేలాగా వాణ్ణి ఇక్కడి నుంచి మీరు మీ కోడలు కలిసి వెళ్ళగొట్టారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి అవని కావాలని చేయలేదు. అవని శ్రీకర్ని ఇంటి నుంచి పంపించడానికి కారణం ఒక విధంగా నేనే అని అంటుంటే, వద్దు ఇక చాలు, నాకు ఏది వినాలని లేదు అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉదయాన్నే అవని అయితే తను తీసుకువచ్చిన వీలునామా పత్రాలని బయటికి తీసి చూస్తూ, ఈ రోజుతో ఇంతవరకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ దూరం అవుతాయి, మునుపటిలాగే ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం, అందుకే ఈ వీలునామాల్ని ఈ రకంగా రాయించుకొచ్చాను, వీటిని ఇప్పుడే దేవుడి దగ్గర పెడతాను అని చెప్పి ఇక అవని ఆ వీలునామాని తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి, దేవుడితో తను ఏదైతే కోరుకుంటుందో తన కోరికని దేవుడికి చెప్పి ఇక నమస్కారం చేసుకుని అక్కడి నుంచి అవని పక్కకి వెళ్తుంది. తను ఎప్పుడెప్పుడు ఆ వీలునామాని బయట పెడుతుందా అని ఎదురు చూసి పల్లవికి ఆ వీలునామా దొరుకుతుంది. ఇక పల్లవి తన ముందుగానే రాయించిన అవని పేరున ఆస్తిని మార్చుకుంటున్నట్టుగా రాయించిన వీలునామాని ఇక అక్కడి నుంచి పల్లవి అయితే మార్చేస్తుంది. వాటిని చూసి పల్లవి చాలా సంతోషిస్తుంది. ఆస్తి మొత్తాన్ని నలుగురికి ఇచ్చేసి ఇంట్లో అందరి దగ్గర దేవతనైపోవాలని తెగ కలలు కన్నావు. ఇక నీ కలలుగానే ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో అందరూ నిన్ను అసహించుకుంటారు. ముఖ్యంగా నీ భర్త నిన్ను నమ్మినందుకు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అబ్బా, ఇది ఆలోచిస్తుంటేనే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు చూస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ కాగితాలని తీసుకుని అక్కడి నుంచి ఇక తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఇక్కడ చూస్తే రాజేంద్ర ప్రసాద్ అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో వచ్చి కూర్చుని, అమ్మా అవని, నాతో ఏదో మాట్లాడాలి అన్నావు, పైగా ఇంట్లో అందరూ ఇక్కడే ఉండాలి అన్నావు, మరి ఇంట్లో అందరూ వచ్చారు, మరి నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అడగడంతో దానికి అవని, వస్తున్నా మావయ్య గారు, ఇప్పుడే వస్తానాగండి అని చెప్పి తను దేవుడి దగ్గర పూజలో పెట్టిన ఆ ఆస్తి పత్రాలని తీసుకొచ్చి ఇక రాజేంద్ర ప్రసాద్ చేతిలో పెడుతుంది. అది చూసిన పార్వతి చాలా కోపంగా అవని వైపు చూస్తుంది. తన మనసులో ఈ అవని మళ్ళీ వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందేంటి, పల్లవి అన్నట్టు నిజంగానే ఆస్తి మొత్తాన్ని తను చేజిక్కించుకోవడం కోసం మళ్ళీ మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందా అన్నట్టుగా ఇక పార్వతి అయితే అవని వైపు అలానే చూస్తుంది. రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా ఇది అని అడగడంతో, చూడండి మావయ్య గారు, మీరే చూడండి, చూడటమే కాదు దానిలో ఏదుందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ వాటిని బయటికి తీస్తాడు. అందులో ఉన్న వీలునామాని చూసి ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు. అవని ఏంటిది అని అడగడంతో దానికి అవని అయితే, అవును మావయ్య గారు, ఇది నేను ఆయన అనుకుని ఇష్టపడి రాయించిన వీలునామా. ఇలా రాస్తే ఇంట్లో అందరూ కూడా సంతోషిస్తారు అని అంటుంటే, ఏంటి ఇలా రాస్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారా? అసలు
ఇందులో ఏముందో నీకు తెలుసా అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, అందులో అందులో ఏముందో రాయించిన నాకు తెలీదా అని అడగడంతో, ఏం మాట్లాడుతున్నావు, ఈ వీల్నామాని నువ్వే రాయించావా అని అడగడంతో ఇక పక్క నుంచి అక్షయ్, అవును నాన్న, ఆ వీల్నామాని అవనినే రాయించింది. దానివల్ల ఇక ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయని, తిరిగి అందరం సంతోషంగా ఉంటామని అవని కోరుకుంటుంది అని చెప్పడంతో, ఏంటక్షయ్, నువ్వు కూడా అవని చేసిన పనిని సమర్థిస్తున్నావా అని అంటుంటే, అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు, అవని ఏం చేసినా ఇంట్లో అందరి మంచి కోసమే అని మీరు నమ్ముతారు కదా అని అంటుంటే, అక్షయ్ అసలేం జరుగుతుంది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే గట్టిగా అరవడంతో వెంటనే పల్లవి ముందుకెళ్ళి, ఏమైంది మావయ్య గారు, అసలు ఆ వీల్నామాలో ఏముంది, మీరెందుకు అంత కోపాడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ వీల్నామాని తీసి గట్టిగా చదవడం మొదలు పెడుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి ఏవదాస్తికి వారసురాలిగా అవని అని, అలాగే ఈ కోట్ల ఆస్తి అవనికి దక్కాలని ఆ వీల్నామాలో రాసున్న సంగతిని పల్లవి గట్టిగా చదివి అందరికీ వినిపిస్తుంది. ఒక్కసారిగా అది విన్న పార్వతి అయితే చాలా కోపంగా, పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అయ్యో అత్తయ్య, నేనేం మాట్లాడతాను, ఇందులో ఉన్నదే చదివాను, కావాలంటే మీరు కూడా చూడండి అని చెప్పి ఇక పల్లవి అయితే తన చేతిలో ఉన్న ఆస్తి పత్రాలని ఇంకా పార్వతికి చూపిస్తుంది. అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవని అయితే, ఏంటి, ఈ ఆస్తి మొత్తం నాకు దక్కేలాగా వీల్నామాలో రాయించానా, లేదు లేదు, ఏదో పొరపాటు జరిగింది, ఏది అని చెప్పి అవని చాలా కంగారుగా ఆ వీల్నామాని చూస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లేదు, ఇది నేను రాయించలేదు, ఇది ఇందులోకి ఎలా వచ్చింది అని చెప్పి ఇక అవని అయితే టెన్షన్ పడుతూ భయపడుతూ అందరి వైపు చూస్తుంది. అక్షయ్ ఆ వీల్నామాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు చేసిన దానికి నేను చాలా సంతోషిస్తాను అని చెప్తుంటే ఏం చేశావో అనుకున్నాను, కానీ ఇంత చీప్గా ఆస్తి మొత్తాన్ని నీ పేరున మారేలాగా వీల్నామాని రాయిస్తావా అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని నిలదీస్తుంటే, ఏవండి, నాకేం తెలీదండి నేనసలు అని అంటుంటే, ఛీ నోర్మి, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావే, ఇంతవరకు నీ మాయ మాటలతో నా కొడుకుని నమ్మించావేమో, నా మనవడిని నీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూసావేమో, కానీ నువ్వు చేసేదంతా కూడా నా కోడలు ముందుగానే తెలుసుకుంది. నాకు తెలిసే నువ్వు అనాథల నుంచి అనాథలా వచ్చి ఈ ఇంట్లో తిష్ట వేసింది ఈ ఆస్తి కోసమే కదా, నాకు తెలుసు అని చెప్పి ఇక భానుమతి అయితే అవనిని నిలదీస్తూ ఉంటుంది. అవని, అయ్యో అమ్మమ్మ గారు, నాకేం తెలీదు అని అంటుంటే, ఆపు అవని, ఆపు, నిజంగా నువ్వు నేను సంతోషించే పని చేస్తున్నాను అంటే ఈ ఆస్తి మొత్తాన్ని నా ఇద్దరు తమ్ముళ్ళకి అలాగే నా అక్క చెల్లెలకి రాసిస్తున్నావేమో అని ఎంతగానో అనుకున్నాను, కానీ అని అక్షయ్ అయితే ఇక అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఇంత చేసిన దాన్ని ఇంకా ఈ ఇంట్లో ఉంచి ఇలా మాట్లాడతారేంటి, ఇట్లాంటి ఆడది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక భానుమతి అయితే అవని మీద కోపంతో గట్టిగా అరుస్తుంది. ఇక భానుమతి అన్న మాటలకి అక్షయ్, అవును అవును నానమ్మ, నువ్వు చెప్పింది నిజమే, ఇట్లాంటి మనిషి ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న బంధాలు బంధుత్వాలు ఇంకా దూరమవుతాయి. చూడు అవని, నీలాంటి ఆడది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనిని ఇంటి నుంచి బయటికి పంపించేబోతుంటే సడన్గా కమల్ అయితే కొన్ని కాగితాలని తీసుకుని, అన్నయ్య ఒక్కసారి ఆగు, ఇవి చూడన్నయ్య అని చెప్పి తన చేతిలో ఉన్న కొన్ని ఆస్తి పేపర్లను తీసుకొచ్చి ఇక అక్షయ్కి చూపిస్తాడు. ఒక్కసారిగా అక్షయ్ ఆ వీల్నామాని చూసి షాక్ అయిపోతాడు. కమల్, ఇవి నీకెక్కడివి అని అంటుంటే, అవా ఇందాక పల్లవి వీటిని చూసి ఒక రకంగా నవ్వుతూ కబోర్డ్లో పెట్టిందన్నయ్య, అసలు అందులో ఏముంది అంతగా నవ్విందని చెప్పి
వాటిని తీసి చూస్తే ఇదిగో ఈ మన ఆస్తికి సంబంధించిన వీలునామాలు నా పేరు, అలాగే శ్రీకర్ అన్నయ్య, అక్క, చెల్లి, ఇలా మా నలుగురు పేరు మీద వీలునామా రాసుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అవని అవి తీసుకుని వాటిని చూసి, ఏవండి ఇదిగోండి, ఇవి నేను రాయించినవి, ఇవి లేకుండా ఈ ఆస్తి పత్రాలు ఇందులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అని చెప్పి ఇక అవని అయితే అందరి ముందు చెప్తుంటే కమల్ తన అమాయకత్వంతో ఇదంతా చేసింది పల్లవినే అన్న నిజం అందరి ముందు బయట పెడతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇంత పెద్ద తప్పు చేసిన పల్లవికి ఎట్లాంటి శిక్ష వేయబోతున్నారు, అలాగే అవని మంచితనాన్ని తెలుసుకుని పార్వతి అవనికి క్షమాపణ చెప్పబోతుందా, ఇక ఇంత దూరం వచ్చిన తర్వాత అక్షయ్ ఆ కుటుంబంతో కలిసి ఉండడానికి అంగీకరిస్తాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు